మా ఇంట్లో ప్రతిరోజు జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టిఫిన్స్ ఇడ్లీ దోశ అస్సలు ఇష్టంగా తినరు. జొన్న రొట్టె అయితే చాలా హ్యాపీగా తింటారు. అందుకే డైలీ నాని జొన్న రొట్టె చేస్తుంది. అక్కడ నాని జొన్న రొట్టె చేస్తుంటే నానితో మాట్లాడుతూ ఇక్కడ ఆపోజిట్లో నేనైతే బెండకాయ ఫ్రైకి రెడీ చేస్తున్నాను. ఈ బెండకాయలు వచ్చేసి మా ఇంట్లో పండిన బెండకాయలే. మాకు సరిపడా బెండకాయలు అయితే మాకు వచ్చేస్తాయి. ఎంతమందికి ఇట్లా ఈలపిట్టతోటి కట్ చేయడం అలవాటు నాకు చెప్పండి. ఎందుకంటే నాకు ఈలపిట్టతో చాలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నైఫ్తో అయితే చాలా ఫాస్ట్గా నేను కట్ చేయగలను. అయినా కూడా బాగానే కట్ చేశాను అనుకో. జొన్న రొట్టెలకి బెండకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసి మా కాక వాళ్ళు ఇక్కడ ఇల్లు కడతామని చెప్పేసి జేసీబీ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేయిస్తున్నారు. ఈ డేస్ నుంచి అనుకుంటున్నాము మేమే క్లీన్ చేయిద్దాము అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ చాలా కంప ఉండడం వల్ల చాలా పాములు వస్తున్నాయి. ఆ పాములకు భయపడి మేమే 2 times క్లీన్ చేయించాము. ఆ చెత్తలో ఒక తేనెటీగ తేనె కూడా పెట్టింది. నాని అదే తింటుంది. అందరు టేస్ట్ చేశారు ఆ తేనె ఎట్లుందని చెప్పేసి. మొత్తం ఇది ఒక 1.5 hour అయ్యింది మొత్తం క్లీన్ చేసే వరకు. జేసీబీ అతను మొత్తం క్లీన్ చేయలేదు, మళ్ళీ వస్తా అని చెప్పేసి మిడిల్ లోనే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా చాలా వర్క్ ఉంది ఇక్కడ.